శ్రీ గణేశాయ నమః. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకుల జీవితంపై దేవుడి యొక్క అనుగ్రహం విపరీతంగా పడింది. మహాశివుడి యొక్క ఆశీర్వాదం అనేది ఈ రాశి జాతకులు పొంది వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వీరు అధిరోహించబోతూ ఉన్నారు. అయితే మహాశివుడి యొక్క ఆశీర్వాదం ఏ విషయాలను వీరికి పొందబోతూ ఉన్నారు? ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో మహాశివయ్య అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. అయితే ఆ మార్పులు ఏంటి? శివయ్య అనుగ్రహంతో వృశ్చిక రాశి వాళ్లకు ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? వీరికి ప్రతికూల అంశాలు ఏంటి, అనుకూల అంశాలు ఏంటి? వీరి జీవితంలో ఉన్నత స్థానాలకు వీరు అధిరోహించేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మిత్రులారా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో వృశ్చిక రాశి అనేది 8వ రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 నక్షత్ర పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. ఇక ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు. కుజుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వాళ్ళ మీద విపరీతంగా ఈ సమయంలో ఉంటుంది. మహాశివుడి యొక్క అనుగ్రహంతో వీరికి ఇప్పుడు ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్లకు ఈ యొక్క మహాశివుడి యొక్క ఆశీర్వాదం కారణంగా వీరి జీవితంలో అనేక అంశాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరు పొందుకోబోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి జీవితంలో యోగదాయకమైనటువంటి కాలం అనేది ఇప్పుడు ప్రారంభం అయినట్టే. వీరికి ఎన్నో రకాల మార్పులు అనేవి ఇప్పుడు కలగబోతూ ఉన్నాయి. ఈ రాశి జీవితంలో ఇప్పుడు ఎవరికైతే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ నిరాశ చెందినటువంటి వాళ్ళు ఉంటారో వారికి మంచి వివాహ సంబంధం కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎప్పటి నుంచో సంతానం కలగడం లేదు అని సంతానం కోసం కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మహాశివుడి యొక్క ఆశీర్వాదం పొంది సంతాన యోగం కనబడుతూ ఉంది. ఇక అలాగే ఈ రాశి జాతకులకు ముఖ్యంగా వీరు ఏ పని చేస్తూ ఉన్నా అందులో ఆటంకాలు ఎదుర్కొని ఉంటే గనుక ఇప్పుడు ఆ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఉద్యోగం ప్రారంభించడం, అలాగే వ్యాపారం ప్రారంభించడం, అలాగే వృత్తిపరమైనటువంటి పనులు ప్రారంభించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వీరు అవన్నిటిలో కూడా వీరు గొప్పవైనటువంటి విజయాలు సాధిస్తారు అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో శుభయోగంలో మునిగి తేలబోతూ ఉన్నారు. నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, లేదా కొత్త ఉద్యోగంలో మొదలు పెట్టడం కానీ, లేదా వృత్తిపరమైనటువంటి పనులు ప్రారంభించడం కానీ చేసేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీకు కెరియర్ పరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటన్నిటిలో కూడా మీకు మంచి ప్రయోజనం అనేది పొందుతారు. కెరియర్లో మీకు అభివృద్ధి చెందాలి అని కానీ, లేదా చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగంలోకి మారాలి అనుకునేటటువంటి మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఈ సమయంలో ప్రయోజనకరంగా మారుతాయని చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఉద్యోగస్తులకు కూడా వారి ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే సూచనలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఆ సమయంలో శివనామస్మరణం చేసుకోవడం వలన తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు కోరుకునే ఉద్యోగం మీకు లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం రాకపోవడంతో విసిగిపోయి ఉన్న పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఎప్పటి నుంచో ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగం మీరు పొందేటటువంటి అవకాశం ఉండబోతోంది. ఇక ఈ రాశి జాతకులకు మహాశివుడిని ధ్యానించడం వలన, ఆరాధించడం వలన మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఇంతవరకు ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ప్రశాంతత అనేది ఈ సమయంలో పొందుతారు. ఇప్పటి వరకు ప్రశాంతత లేక మీ కుటుంబంలో మనస్పర్ధాలు, కలతల కారణంగా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు అనేవి ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సమయంలో అవన్నిటినీ కూడా మీరు అనుకూలవంతంగా మార్చుకునేటటువంటి దిశగా మీ పయనం అనేది సాగించబోతూ ఉన్నారు. అవన్నిటి నుండి కూడా, ఆ ఇబ్బందులన్నిటిని నుండి కూడా మీరు బయటపడతారు. అయితే గతంలో మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ని సాధించలేక, అలాగే చేస్తూ ఉన్న పనులన్నీ కూడా స్లోగా సాగడం లాంటివి జరిగేవి మీ జీవితంలో.
అవన్నీ ఎదుర్కొని ఉంటారు. అయితే ఈ రాత్రి నుండి కూడా, ఈ సమయం నుండి కూడా ఆ నిలిచిపోయిన పనులు అన్నీ కూడా ఈ సమయం నుండి మీరు పూర్తి చేయగలుగుతారు. మీ కెరియర్‌లో ఎంతో ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు. పని ఒత్తిడి మీకు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మీకు అప్పగించిన పనిని సమయానికే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. దీనికి కారణంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ఎప్పటినుంచో మీకు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే మీ సంతానం మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటిని ఇప్పటి నుండి కూడా అధిగమించబోతూ ఉన్నారు. వ్యాపార విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు. మీ భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మీకు మానసికంగా ఎంతో ఆహ్లాదకరంగా ఈ సమయం అనేది మారబోతుంది. ప్రశాంతత అనేది నెలకొంటుంది. ఈ రాశి వాళ్లకు ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఈ సమయం నుండి కూడా వృద్ధి చెందుతాయి. వ్యాపారస్తులకు అమ్మకాలు ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే మీరు చేసే సేల్స్ అండ్ సర్వీసెస్ వ్యాపారాలు అన్నీ కూడా ఇప్పుడు సఫలం అవుతాయి. వ్యాపారపరంగా మీకు అనుకూలత అనేది ఉండబోతోంది. మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకునేటటువంటి పనులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీ యొక్క విస్తరణ పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతమవుతాయి. ఇక అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్లకు కూడా ఈ సమయంలో మీ యొక్క పెట్టుబడులు అనేవి ఊపందుకుంటాయి. ఈ సమయంలో మీకు ఆస్తులు కలగబోతూ ఉన్నాయి. మీ యొక్క పెద్దల యొక్క అంటే పూర్వీకుల యొక్క ఆస్తులు అనేవి ఈ సమయంలో మీకు ఆ ఆస్తులు అనేవి మీకు చెందబోతూ ఉన్నాయి. అలాగే కోర్టు పరమైనటువంటి సమస్యల నుండి కూడా ఇప్పుడు బయటపడతారు. మీకే అనుకూలవంతమైన తీర్పులు వచ్చేటటువంటి విధంగా ఈ సమయం అనేది సాగబోతూ ఉంది. ఇక అలాగే ఈ రాశి జాతకులు కొత్తగా పెట్టుబడులు జరిపేటటువంటి పనులు కూడా చేయబోతూ ఉన్నారు. కాకపోతే 1-2 సార్లు బాగా ఆలోచించి పెట్టుబడులు జరపండి. ఈ రాశి జాతకులకు ఆదాయ మార్గ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ఆదాయానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి కూడా వీరు బయటపడతారు. మీకు ఆదాయం అనేది మీకు ఎక్కడి నుండి అయితే వస్తుందో ఆ ఆదాయం అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ఈ సమయంలో మీ చెందుకు వస్తుంది. అలాగే మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులు మీకు తిరిగి రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు అప్పులు చేసినటువంటి చోటకు కూడా మీరు డబ్బులను తిరిగి వాళ్లకు చెల్లించబోతూ ఉన్నారు. ఇది ఏమైనా వీరికి ఆర్థిక సమస్యలు అనేవి ఈ సమయంలో మారబోతూ ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే కనుక మహాశివుడికి ఆలయానికి వెళ్ళి శివలింగానికి తేనె, పెరుగు, పాలు, నీళ్లతో అభిషేకం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేసినా కూడా ఈ రాశి వాళ్లకు ఉండేటటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక అలాగే ప్రతి శనివారం కూడా శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించి అలాగే నువ్వుల నూనెను స్వామికి అభిషేకం చేసినట్లయితే కనుక మీకు ఉండేటటువంటి శని గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలాగే ఈ రాశి జాతకులకు ఇంకా మంచి శుభ ఫలితాలు ఇక అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి లక్ష్మీదేవిని ఆరాధించండి. శుక్రవారం పూట అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించడం ద్వారా మీకు ఉండేటటువంటి ఆదాయ మార్గాలు రెట్టింపై ఆర్థిక సమస్యల నుండి మీరు బయటకు పడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.